Zone Ads, World of Local Business Info. ఇది దినదినాభివృద్ధి కాదు, క్షణక్షణాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఎప్పుడన్నా ఇక్కడ వస్తే కాస్త డిపాజిట్ అమౌంట్ ఏమన్నా ఇమ్మీడియట్గా అంటే మాకు ఊరికే ఇవ్వకండి, కాస్త పెందరాలు ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఆటగదరా ఇది క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం అన్నారు శివానంద లహరిలో ఆదిశంకర్. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్యాంకుకి కేవలం ఆర్థిక సంబంధాలే కాకుండా ఆధ్యాత్మిక పరిమళం కూడా ఉన్నది. పెద్దవారి అంటే శృంగేరి వారి అకౌంట్లన్నీ వీడే చూస్తారట. సో ఎక్కడైతే ఆధ్యాత్మికత ఉన్నదో అక్కడ కొంచెం నిజాయితీ ఉంటుంది, ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఉండాలి. ఏ వ్యాపారం చేసినా వ్యాపారం వృద్ధిలోకి రావడానికి లౌక్యం ఎంత ఇంపార్టెంటో ధర్మం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ధర్మాన్ని బట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని బట్టి ఏముంది, ఇప్పుడు మనం 1000 రూపాయలు ఇచ్చాం, వాడు ఇవ్వలేదంటే మనం చేసేది ఏముంది? దెర్ విల్ నాట్ బి ఎవిడెన్స్ ఫర్ ఇట్. బట్ ఏది నడిపిస్తుందంటే ధర్మం. అలా ధర్మాన్ని కాపాడుకున్నంత కాలం కర్ణాటక బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా వృద్ధిలోకి రావడం కాదు. సరే, వీళ్ళ కోరిక మీదకి ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూడుట మొదటి ఆట నీకు, ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు, ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణు మాయలు కూడా ఆట నీకు, ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి. చదువుల తల్లి అంటే సరస్వతి, బంగారు తల్లి అంటే ఫైనాన్స్ లక్ష్మి. ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి, ఆటగద శ్రీచక్ర సంచారిణి, ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా శివ, ఆటగద కేశవ. మీ కర్ణాటక బ్యాంక్తో ఆర్థిక సంబంధమే కాదు, ఆర్థిక సంబంధం కూడా ఇక ముందర ఏదే విధంగా కొనసాగాలని, దానికి మీరు అందించిన ఆశీర్వచనం ప్రబలంగా మా అందరికీ బలాన్ని చేకూరుస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆటగదల శివ అని తత్వాన్ని బోధించిన, నాలోన గల శివుడు నీలో గలడని ఒక అద్వైతాన్ని ప్రబోధించిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ ఆశీర్వచనం మరి కర్ణాటక బ్యాంకు మున్ముందు ఇంకా అభివృద్ధి చెందడానికి మనకి ఆశీర్వదించినట్టుగా క్షణక్షణాభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని సభాముఖంగా తెలియజేస్తూ, చలచిత్రంలో సాధారణంగా ఒక పాత్రలోనే చూడగలుగుతాము, కానీ ఈ రోజు ఈ ఉన్న కాస్త సమయంలో కూడా బహుకోణాలు, బహుముఖ పాత్రలు, మాకు ఆర్థిక విలువల గురించి, సాహిత్యం గురించి చాలా తక్కువ సమయంలో మా అందరికి విశదీకరించి మా అందరినీ ఒక విధంగా మరో ప్రపంచాన్ని తీసుకెళ్తే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో తదుపరి అంశము ముఖ్య అతిథికి సన్మానము. సువిశాలమైన ప్రాంగణాన్ని అందించి కర్ణాటక బ్యాంక్ సికింద్రాబాద్ తారక బ్రాంచ్ ప్రారంభానికి మనకి ప్రాంగణాన్ని అందించిన ఓనర్ గారు శ్రీ విమల్ కుమార్ జైన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సన్మానం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
ఇది అడిషనల్. First of all, thanks for accepting our invitation and being present here. After such a wonderful speech by Sri Tenikeli Bharani Garu, it's very, very difficult, but still it's a challenging one. I knew that it will happen, but I'll be very brief and just speak a few words. We are very happy to be here. This is our 982nd branch, a bank which started in the year 1924 in a small place called Mangalore. So that place gave origination to 5 banks. So Canara Bank, Syndicate Bank, Corporation Bank, Vijaya Bank and Karnataka Bank. All the 5 banks were born in Mangalore. And today only 2 banks are there, Karnataka Bank and Canara Bank. So we are very, very happy that all the years, 102 years, your Karnataka Bank has delivered profits quarter on quarter. From the year 1924, every quarter our bank has delivered profit, and each and every year we have given dividend. All these 102 years we have given dividend, except for 2 years, that is during the period of COVID, where there was a restrictions from the Reserve Bank of India. So that is the greatness of this bank. And also whatever the initiative which the government of India brought very, very later, it was part of our articles of association in the 1924 itself. Today what we called as CSR, corporate social responsibility, we started it in the year 1924 itself. Then itself our article said that some portion of our property should be given to the society. It became a law in the year 2014, and that later became as a priority sector in the 1960s and 70s. But from 1924, we have been ensuring that some portion of our lending should go to agriculture, some portion should go to the needy people. So all these things speaks well about our forefathers, the 9 great people who founded this bank. And today we have our presence in 22 states and 2 union territories across the country. So Karnataka Bank is spread across the country. You can also just go inside and see entire lot of spaces there. I'm sure that we can cater to the requirement of all the people here. Definitely we will be very happy to serve you. I thank each and every one of you for having spared your very, very valuable time. Please come experience the service. I'm sure that you will definitely enjoy it. Thank you very much. అందరికీ నమస్కారం, ఎల్లరకు నమస్కార. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, హానర్డ్ గెస్ట్స్ అండ్ వాల్యూడ్ కస్టమర్స్ అండ్ అవర్ జనరల్ మేనేజర్ శ్రీ జయనాగరాజరావు గారు అండ్ అవర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ రీజనల్ ఆఫీస్ సుబ్బరామ్ గారు అండ్ అవర్ ప్రిమైసెస్ ఓనర్ విమల్ జైన్ గారు అండ్ శ్రీమతి విమలా జైన్ గారు and all our executives from regional office and all my colleagues. On behalf of our bank and entire branch, it is my privilege to propose the vote of thanks on this auspicious occasion of inauguration of our new branch with the e-lobby. First and foremost, my heartfelt gratitude to Sri Tenikeli Bharani Garu for coming all the way. Sir and Sri Ramchandra Rao Garu and for gracing this occasion with their presence and also for your valuable inspiring words and guidance and encouragement. A special word of thanks to our beloved General Manager Sri Jayanagaraj Garu for your presence, brought a great honor. I thank all of you present here for making time to be with us today and helping this event a grand success and memorable one. So I thank everyone who came here and support the business and it's a great pleasure to hear. Thank you ma'am, thank you so much, thank you all. Subscribe to our channel, click the bell icon and select all.